రామాయణ అరణ్యకాండ 67 సర్గం. ఇక్కడ రామలక్ష్మణులు జటాయువుని కలుసుకోవటం, శ్రీరాముడు ఆ పక్షిరాజుని దగ్గరికి చేర్చుకుని బాధపడటం గురించి చెప్పబడింది. పూర్వజో అప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. రాముడు ఏదైతే బాధకి లోబడి ఉన్నాడో ఆ బాధ కారణంగా మొత్తానికి ప్రళయం వచ్చేలాగా అందరినీ క్షోభకి గురి చేస్తారని ఇవన్నీ కూడా బాధలు అంటాడు. అయితే లక్ష్మణుడు ఓదార్చి, అంటే ఆ సమయానికి సందర్భంగా, అంటే అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా ఏంటంటే ఇద్దరు మాట్లాడేది ఒకే మాటలైనప్పటికీ కూడా అసందర్భంగా మాట్లాడేవాడు అజ్ఞాని. పైగా మాట్లాడిన దానికి తలాతోకా లేకుండా విచక్షణారహితంగా దీనివల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయన్నది కూడా ఊహించుకోలేని స్థితిలో తనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా హాని చేసేవాడు అజ్ఞాని. కానీ ఇక్కడ రాముడు బాధపడ్డాడంటే ఆ నిమిషంలో బాధన వస్తుంది. సుఖాలు దుఃఖాలు ఎలా అయితే జీవితంలో వస్తూనే ఉంటాయో అలాగే బాధకి లోబడటం అన్నది సహజమైన స్థితి. కాకపోతే ఆ బాధలో ఉండి ఇంకొకరిని మళ్ళీ ఆ బాధకి గురి చేసి ఈ బాధ కారణంగా మళ్ళీ చాలా మందిని కూడా బాధించేలాగా కాకుండా ఆ క్షణంలో బాధకి లోబడిన మళ్ళీ తర్వాత తనని తాను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకునేలాగా కూడా ఉండగలిగే స్థితి. ఆ బాధకి లోబడినా సరే మళ్ళీ దాని అదుపులోకి వెళ్లకుండా మళ్ళీ అన్నీ తన ఆధీనంలోకి, జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని, మనస్సు బుద్ధిని కూడా ఆధీనంలో పెట్టుకుని ఉండగలిగిన సమర్థత అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. అందుకే ఆ రాముడు ఈ లక్ష్మణుడు ఏదైతే నువ్వు లోకాలందరినీ కూడా రూపుమాపటం అన్నది సరైనది కాదు కదా, కానీ ఈ కార్యం ఏదైతే సీతని అపహరించిన వాడు ఆ దుష్టుడన్నవాడు ఎవరు, ఆ శత్రువుని తెలుసుకుని ఆ శత్రువుని ప్రాణాలు తీయటము, ఆ శత్రువుని హతమార్చటం కదా మనం చెయ్యవలసింది. అందుకుని ఈ బాధ కారణంగా అందరినీ బాధించకుండా మనం ఆ పనికి పూనుకుందామని రాముడికి చెప్తాడు. రాముడు ఆ ఎదుటివారు చెప్పిన మాటలొక్క అంతర్ధానాన్ని కూడా గ్రహించగలిగిన వాడు. అంటే మనకు కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన బాధలోనే మనం తలములికలుగా ఉంటాం, కానీ అవతలవాడు చెప్పటానికి సిద్ధంగా ఉన్నా వినటానికి మనం అసిద్ధంగా ఉండము. వాళ్ళు చెప్పింది చెప్పుకుంటూనే పోతారు కానీ మనం దాన్ని గ్రహించను కూడా గ్రహించాం, దాని మీద అసలు ధ్యాస పెట్టము. కానీ ఆ సందర్భానికి ఆ పరిస్థితికి అంత బాధకి లోబడి ఉండి కూడా పైగా నాకు నువ్వు చెప్పేదేంటి, నువ్వు నాకు చెప్తావా, ఇటువంటివన్నీ ఏమీ మాట్లాడకుండా లక్ష్మణుడు చెప్పింది కూడా ఆలకించాడు. దానిలోని అంతర్ధానాన్ని కూడా గ్రహించగలిగిన శక్తి సంపన్నత ఉన్నవాడు. పెద్దవాడైనప్పటికి కూడా నాకన్నా చిన్నవాడికి నువ్వు నాకు చెప్తావేంటి, నువ్వేం చెప్పొచ్చో, నా బాధ నాది అని మాట్లాడలేదు, అది ఆలకించాడు. పైగా లక్ష్మణుడు కూడా అంతే ప్రజ్ఞావంతుడు. యుక్త అయుక్తములు అంటే ఏది సరైనది ఏది సరైనది కాదు అవన్నీ చక్కగా అవగాహనతో అక్కడ చెప్పిన మాటలు, దాని సారాన్ని మొత్తం చాలా సంతోషంగా రాముడు గ్రహించాడు. అందుకే స్మృతుల్లో ఒక వాక్యం ఉంటుంది, విషాదప్యామృతం గ్రాహ్య బాలాదపి సుభాషితం అమిత్రాదపి సద్వత మమేధ్యాదపి కాంచనం. అంటే విషం అదేం చేస్తుంది, ప్రాణాలు హరిస్తుంది. కానీ జ్ఞాని అన్నవాడు ఎలాంటి వాడు అంటే ఆ విషంలోంచి కూడా అమృతాన్ని గ్రహించగలిగిన వాడు, అట్లాంటి దాంట్లోంచి కూడా. అలాగే బాలాదపి అంటే ఏంటి, చిన్నపిల్లలు ఏదో అవగాహన లేకుండా చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా అందులోంచి కూడా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉత్తమమైన వచనాన్ని కూడా గ్రహించగలిగిన వాడు. అలాగే అమిత్రాది అంటే మనకి మిత్రుడు కానివాడు. అంటే కొన్ని మన జీవితంలో జరిగే సంఘటనలు బట్టి కూడా ఆ మిత్రుడు కానివాడి దాంట్లో అంటే మన శత్రువు దగ్గర నుంచి కూడా కొన్ని గ్రహించగలగటం, మంచివి ఆచరించదగినవి. అలాగే అశుద్ధంలోంచి అంటే పనికిరాని దానిలోంచి కూడా సువర్ణ అంటే మూల్యమైన దాన్ని గ్రహించగలగటము, అది చెయ్యగలిగిన వాడే జ్ఞాని. అందుకే ఇక్కడ బాలాదపి శుభాషితం అంటే తనకన్నా చిన్నవాడైనప్పుడు కూడా, పెద్ద చిన్నవాడు అంటే ఎన్నో సంవత్సరాలు తేడా ఏం లేదు, కొన్ని గడియలు. ఇలా అంతలాగా యుక్తాయుక్తముడు. పైగా తన అన్నకి హాని చేయాలని అనుకోడు కదా. రాముల్లో ఎంతైతే విద్యలు అభ్యసించున్నాడు అన్ని విద్యలు కూడా లక్ష్మణుడు అభ్యసించి ఉన్నాడు. ఆ సందర్భాన్ని బట్టి రాముడికి కలిగిన
ఆయన బాధను అర్థం చేసుకుంటూ ఈ బాధలోంచి బయటపడేలాగా, పైగా ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం వైపు ఆయనకి మక్కువ కలిగేలాగా, ఉపశమనం కలిగేలాగా అన్ని రకాలుగా ఆయన్ని ఓదారుస్తూ ఏదైతే మాట్లాడాడో ఆ సారాన్ని గ్రహించాడు వెంటనే రాముడు. సన్నిగృహ్య మహాబాహు ప్రవృత్తం కోపమాత్మనః అవష్టభ్యాధనుశ్చిత్రం రామో లక్ష్మణమబ్రవీత్. ఇంత భుజబలశాలి అయిన శ్రీరాముడు తనని ఆవేశించిన కోపాన్ని పూర్తిగా మళ్ళీ నిగ్రహించుకున్నాడు. చిత్రమైన తన ధనుస్సుని పక్కన పెట్టాడు. ఏదైతే బాణంతో మొత్తాన్ని కూడా, ఏదైతే ప్రళయం వస్తే ఎలా అవుతుందో అలా అందరి మీద కూడా చూపిస్తానన్నాడు. వెంటనే నిగ్రహించుకున్నాను, అందుకనే పక్కన పెట్టాడు. వెంటనే మళ్ళీ లక్ష్మణుడితో రాముడు మాట్లాడుతున్నాడు. కిం కరిష్యావహే వత్స త్వామాగచ్చావ లక్ష్మణ కేనోపాయేన పశ్యేయం సీతామితి విచింతయ. నాయన లక్ష్మణ, ఇప్పుడు మనం అసలు ఏం చేద్దాము, ఎక్కడికి వెళ్ళి ఎతుకుతాము, సీత జాడ తెలుసుకోవటానికి అసలైన ఉపాయం ఏదన్నా నువ్వు ఆలోచించావా అని అడిగాడు. తం తథా పరితాపార్థం లక్ష్మణో రామమబ్రవీత్ ఇదమేవ జనస్థానం త్వమన్వేషితుమర్హసి రాక్షసైర్బహుభిః కీర్ణం నానాద్రుమాలతాయూతం. అలా పూర్తిగా పరితపించిపోతున్న శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలతో కాస్త తేరుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఉపాయం ఏమన్నా ఆలోచించావా అని అడిగాడు. లక్ష్మణుడు మళ్ళీ ఇలా అన్నాడు. అన్న, ఈ దండకారణ్యం చాలా పెద్దది, పైగా ఇందులో రాక్షసులంతా నిండిపోయి ఉన్నారు. చాలా వృక్షాలతో ఇక్కడ ఎవరు కూడా ఉండని స్థితి, పైగా అంతా కారడుగు లాంటిది ఈ ప్రదేశము. సంతీహ గిరిదుర్గాని నిర్ధరాః కందరాని చ గుహాశ్చ వివిధా ఘోర నానా మృగగణాకులాః. ఇక్కడ బోల్డ్ బోల్డ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, నానా రకాలుగా ఉన్నాయి. అలాగే ఎన్నో వృక్షాలతో కూడుకున్న ఇక్కడ లతలు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. మొదట సీతాదేవి ఈ మనవుల్లో ఎతుకుదాం మనం. ఇక్కడ సులభంగా అక్కడ మనము ఎతికిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏవైతే గిరులు కొండలు ఉన్నాయో, పైగా కొన్ని కొన్ని పగిలిపోయిన బండలు లోయలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వెతికి చూద్దాము అన్నాడు. ఆవాసాహ కిన్నరానాం చ గంధర్వ భవనాని చ తాని యుక్తో మయా సార్ధం త్వమన్వేషితుమర్హసి. లోయలు ఉన్నాయి, ప్రవాహం జరిగే దగ్గర ఉన్నాయి, గుహలు ఉన్నాయి, అలాగే భయానికి లోబడేలాగా ఇక్కడ వెళ్ళి చాలా క్రూరమైన మృగాలు కూడా సంచరిస్తూ ఉన్నాయి. ఈ జనస్థానంలో కిన్నరులు, అలాగే ఆవాసములు, గంధర్వులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళ భవనాలు కూడా ఉన్నాయి. మనం ఇద్దరం కూడా వీటినన్నిటినీ కూడా ఒక్కసారిగా గాలించి వెతుకుదాము అన్నాడు. త్వద్విధా బుద్ధి సంపన్న మహాత్మానో నరర్షభ అపత్సూనా ప్రకంపంతే వాయువేగేరివాచలాః. ఓ మహాపురుష, ఎంతటి పెనుగాలులకైనా చలింపని కొండల్లాగా నీ వంటి వాడు ప్రజ్ఞాశాలి, మహాత్ములు అలాంటి ఆపదలు ఎన్నొచ్చినా సరే తొణకక బెణకక ఉంటారు అన్నాడు. ఇత్యుక్తాస్తద్వనం సర్వం విచచార సలక్ష్మణః క్రుద్ధో రామః శరం ఘోరం సంధాయ ధనుషిక్షురం. శత్రు సంహారానికై రోషంతో ఉన్న శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన ఆ మాటలన్నిటినీ కూడా, ఇక్కడ భయంకరమైన తన ధనుస్సుని ఆ బాణాలని సంధించకుండా ఆ తమ్ముడు చెప్పిందంతా కూడా ఆయన మళ్ళీ ఆలకించి ఆ వనమంతా కూడా ఇద్దరు కలిసి సీత కోసం వెతకటం మొదలుపెట్టారు. తతః పర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతర్జార్ద్రం జటాయూషం తం దృష్ట్వా గిరిశృంగాభం రామో లక్ష్మణమబ్రవీత్ అనేన సీతా వైదేహీ భక్షితా నాత్ర సంశయః. కొండలు, పర్వతాల శిఖరాలు, ఆ పెద్ద పెద్ద శరీరం కలిగిన అక్కడున్న ప్రతి దాన్ని కూడా అలాగే వీళ్ళు వెతుకుతూ ఉంటే అక్కడ పర్వతం మీద, శిఖరం మీద పెద్ద శరీరంతో ఉన్న పుణ్యాత్ముడైన జటాయువు శ్రీరాముడు చూశాడు. అప్పుడు ఆ పక్షిరాజు రక్తంతో తడిసిపోయి ఉన్నాడు. పైగా ఇక్కడ రావణాసుడు ఏం చేశాడంటే పాదాన్ని, రెక్కల్ని అన్నిటినీ కూడా ఖండించేశాడు, రక్తంతో తడిసిపోయి ఉన్నాడు.
ఆ రక్తసిక్తమైన శరీరంతో నేలపై పడి ఉన్న ఆ గిరిశృంగంలాగా ఎంతో పెద్ద శరీరం కలవాడు కాబట్టి అంత పెద్ద ఆకారం అలా పడి ఉంది. ఆ జటాయువుని చూసి వెంటనే రాముడు లక్ష్మణుడితో మళ్ళీ ఇలా అన్నాడు. కృత్రరూపం ఇదం రక్తో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షిం ఆస్తే సీతాం యథా సుఖం ఏనం వదిష్యాధిప్తస్యేహ ఘోరైర్బాణైరజిత్మగ్నేహ. శ్రీరాముడు ఆ జటాయువుని చూసిన తర్వాత లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఏమని? లక్ష్మణ, ఈ విదేహరాజు ఒక్క కూతురైన సీతాదేవిని భక్షించినవాడు ఇతడే అనుకుంటా. ఇందులో నాకు సందేహం లేదు. అక్కడ చూసావా, ఆ గ్రద్ద రూపం సంచరిస్తూ పైగా రాక్షసుడిలాగే ఉన్నాడు. విశాలాక్షి అయిన సీతను తినేసి ఇక్కడే హాయిగా అలా కూర్చుని ఉన్నట్టున్నాడు. సూటిగా సాగిపోగలే పదును ఉదేరి ఉన్న నా బాణాలతో ఇతన్ని ఇప్పుడే నేను చంపేస్తాను అన్నాడు. ఇత్యుక్త్వాభ్యాపర్ క్రుధం సంధాయ ధనుషిక్షురం క్రుద్ధో రామః సముద్రాంతం కంపయన్నీవ మేధిని. తన ధనుస్సును సంధించి ఆ బాణాలు వేసే లోపల ఎక్కుపెట్టి ఉన్నాడు రాముడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఎంతో కోపంలో ఉన్నాడు. సముద్రంలాకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలాన్ని కూడా కంపింపచేసేలాగా కనపడుతున్నాడు. ఆ జటాయువు మీదకి దాడికి పూనుకున్నాడు రాముడు. తం దీనం దీనయ వాచా సఫీనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం యామోషధీమివాయుష్మన్ అన్వేషసి మహామనే సా దేవి మమ చ ప్రాణ రావణేనో భయం కృతం. నోట రక్తంతో ఉండి ఇలా రక్తం కక్కుతున్న ఆ పక్షిరాజు దీనాతి దీనంగా ఆ దశరథుడి యొక్క కుమారుడైన రాముడితో ఇలా దీనంగా మాట్లాడుతున్నాడు. ప్రభు, ఈ మహా అరణ్యంలో గొప్ప ఔషధి కొరుకులాగా సీతాదేవికే అన్వేషిస్తున్నావా అని. త్వయా నిరహితా దేవి లక్ష్మణేన చ రాఘవ క్రియమానా మయా దృష్ట రావణేన బలీయసా. జానకి అపహరించిన వాడు ఒక రాక్షసుడు, అతని పేరు రావణాసుడు. నా ప్రాణములు కూడా అతడే హరించి వేస్తున్నాడు. ఎందుకంటే ఇంత యుద్ధం చేస్తున్నాడు బాణాలతో, ఇంతలాగా ఆ శరీరం గాయపడిన కారణంగా రక్తంలో తడిసిపోయి ఉన్నాడు. సీతాం అభ్యవాపన్నోహం రావణశ్చారణే మయా విధ్వంసీ తరదశ్చాత్ర పాతితో ధరణీతలే. ఓ రామ, నువ్వు లక్ష్మణుడు కూడా ఆశ్రమంలో లేని సమయంలో ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలశాలి అయిన ఆ రాక్షసునుడు రావణాసుడు అపహరించుకుని పోతుండగా నేను చూశాను. ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్య సరావరం అయమస్య రథో రామ భగ్నః సాంగ్రామికో మయా అయం తు సారథిస్తస్య మత్పక్ష నిహతో యుధి. అలా చూసిన నేను వెంటనే సీతాదేవిని ఆదుకోవాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. రావణుని ఆపాను. మా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో నేను రావణాసుడి రథాన్ని ధ్వంసం చేశాను. మరుక్షణంలో అతడు నేల మీద పడిపోయాడు. అతడి ధనుస్సుని ముక్కలు ముక్కలు చేశాను, కవచాన్ని ఛేదించాను, యుద్ధ రథాన్ని కూడా శిథిలం చేసేసినప్పటికీ కూడా ఇదిగో అవన్నీ చూసావా, శిథిలమై ఇక్కడే పడిపోయి ఉన్నాయి. రణరంగంలో నా రెక్కల దాటికి నేల కూలిపోయి ఇక్కడ యుద్ధం జరిగింది. ఆ రావణాసుడు ఒక రథసారథి కూడా అక్కడ మరణించి ఉన్నాడు, చూసావా అన్నాడు. పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణః సీతాం ఆదాయ వైదేహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. యుద్ధం చేస్తుండగా అలసిపోయి ఉన్న నా ఒక్క రెక్కల్ని ఆ రావణాసుడు మళ్ళీ తన ఖడ్గంతో అతని ఖండించేశాడు. అలా ఖండించేసి నన్ను ఇంత బాధకి గురి చేసి రక్తసిక్తంలో పడేసి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. పైగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. నేను ఇంతకు ముందే రావణాసుడి చేతిలో దెబ్బతిని ఉన్నాను. ఈ స్థితిలో నన్ను నువ్వు చంపటం తగునా అన్నాడు. రామస్తస్యాతు విజ్ఞాయ బాష్పపూర్ణముఖస్తథా
ద్విగుణీకృతతాపార్తః సీతాసక్తాం ప్రియాం కథాం. తన ప్రేమ పెన్నిది అయిన సీతాదేవి యొక్క అపహరణ గాథను జటాయువు నుంచి విని పూర్తిగా శ్రీరాముడు మళ్ళీ కన్నీరు మున్నీరైపోయాడు. సీతను రక్షించటానికి ప్రాణాలు సైతం అలా తెగించి అంత పోరు చేసిన ఆ పక్షిరాజు మీద, పైగా రావణుడు ఒక్క దాటికి ఇంతలాగా రక్తసిక్తమైపోయి పడి ఉన్న జటాయువు మీద ఆర్తితో గృత్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహద్దనుః నిపపాత వసో భూమౌ రురోధ స లక్ష్మణః. మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మన లేని సమయంలో వాళ్ళని ఎవరైనా ఆదుకున్నా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా సహాయం చేసినా సరే అమితమైన ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళ మీద, ఒక మంచి భావన కలుగుతూ ఉంటుంది. అలాగే తన సీత కోసం ప్రాణాలకి తెగించి అంతలాగా గాయాలకి లోబడి పడి ఉన్న జటాయువుని ఆర్తితో పరితపిస్తున్న సీత రాముడు శోకంలో రెండింతలైపోయింది. ఎందుకంటే ఇక్కడ సీత దూరమైంది, ఆ సీతను రక్షించే క్రమంలో నేను లేని సమయంలో కూడా ఇక్కడ తన ప్రాణాల్ని ఒగ్గు పెట్టి కూడా అంతలాగా పోరు సలిపాడు అని పాపం బాధ రెట్టింపు అయిపోయింది, రెండింతలైపోయింది శ్రీరాముడికి. వెంటనే ఆ రాముడు తన కోదండాన్ని పక్కన పెట్టేశాడు, జటాయుని దగ్గరికి తీసుకుని కౌగులించుకుని దుఃఖంలో అలా చూస్తూ చూస్తూ ఏడుస్తున్నాడు. జటాయు యొక్క దీన స్థితికి, అన్న యొక్క శోకానికి తల్లడిల్లిపోతూ లక్ష్మణుడు కూడా విలపించాడు. ఏకం ఏకాయనే దుర్గే నిశ్వసంతం కథంచన సమీక్ష దుఃఖీ కతరో రామః సౌమిత్రీమబ్రవీత్. తీగలతో ముళ్ళతో నిండిపోయి కాలు పెట్టడానికి కూడా కష్టంగా ఉన్న మార్గంలో ఇంత నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పక్షిరాజైన జటాయువుని చూసి శ్రీరాముడు ఎంతో దుఃఖానికి లోబడి మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. రాజ్యాత్ప్రంశో వనేవాసః సీతానష్టా ద్విజోహతః ఈదృశీయం మమాలక్ష్మిః నిర్దహేదపి పావకం. లక్ష్మణ, ఓ తమ్ముడా, రాజ్యాధికారాన్ని చిక్కినట్లే చిక్కి ఎలా అయితే నా చేతి నుంచి జారిపోయిందో, కనీసము రాజ్యమునందైనను ఉండుటకు వీలు లేకుండా ఇలా వనవాస పాలయ్యి నేను వచ్చి పడ్డానే, వనముల్లో కూడా ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటూ ఉంటే ఇంతలో మళ్ళీ నాకు సీతే దూరమైపోయింది, సీత ఎడబాటు దాపరించింది. ఇలా ఇవన్నీ చాలవన్నట్టుగా నా ఆప్తుడు, నా తండ్రికి మిత్రుడైన జటాయువు కూడా ప్రాణపాయ స్థితిలో ఇలా ఉన్నాడే, ఇన్ని రకాలుగా శోకాన్ని ఎందుకు అంటే నాకు ఈ శోకం అన్నది దహించి వేస్తుంది, ఒకటి వచ్చింది తగ్గింది అనుకునే లోపల ఇంకా అసలు విరామం లేకుండా ఒకటెనకాల ఒకటి, ఒకదానికన్నా ఇంకా బలమైనదన్నట్టుగా దహించి వేస్తున్నాయి. ఈ నా శోకాగ్ని లోకం అంతా కూడా అగ్నిశక్తి ఏ పాటిది. సంపూర్ణమపి చేధత్యా ప్రతరేయం మహోదధిం సోపి నూనం మమాలక్ష్మ్యా విషుప్ష్యే సరితాం పతిః. నా తాపశాంతి కొరకై జలములతో నిండి ఉన్న సముద్రాన్ని మునుగుదామనుకున్నాను, కానీ నా దురదృష్టం అది కూడా ఎండిపోయింది. న్యాస్త్యా భాగ్యతరో లోకే మత్తోస్మిన్ సచరాచరే ఏనేయం మహతి ప్రాప్త మయా వ్యాసనవాగునా. అంతులేని ఈ శోకంలో దుఃఖాలకు పైగా ఈ దుఃఖాలు కూడా ఎలా వస్తున్నాయి అంటే, మనకి ఆస్తి ఎలా వచ్చిందంటే పరంపర అంటాం, అంటే మన తాత ముత్తాతల నుంచి వాళ్ళ తాతకు వచ్చింది, ఆయన దగ్గర నుంచి మన తండ్రికి వచ్చింది, ఆయన దగ్గర నుంచి మనకు వచ్చింది అంటాం. కానీ ఇక్కడ రాముడికి ఎలా వస్తున్నాయి అంటే ఈ దుఃఖాలు ఒక పరంపరగా ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల అసలు విరామం లేదు, ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాను అన్నది లేకుండా వెంటాడుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే ఈ సమస్త చరాచర ప్రపంచంలో నాకంటే భాగ్యహీనుడు మరి ఒక్కడు లేనట్టే అనిపిస్తుంది. అయం పితృవయస్యో మే వృత్రరాజో జరాన్వితః శేతే వినిహతో భూమౌ మమ భాగ్య విపర్యయాత్. చివరికి అంత వృద్ధుడైన మన తండ్రి గారు, అలాగే ఆయన స్నేహితుడైన ఈ వృద్ధుడైన జటాయువు, అలాగే ఆప్తమిత్రుడే, అలాంటిది నా దురదృష్టం వల్ల మహానుభావుడు ఇలా నా కొరకే తన ప్రాణాన్ని కూడా పెట్టి నా సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలనే కోల్పోబోతున్నాడు. ఇప్పుడు ప్రాణాలను కోల్పోతూ నేల మీద అలా పడిపోయి ఉన్నాడు.
इत्येवमुक्ता बहुसु राघवः सह लक्ष्मणः जटायुषं चापस्पर्श పితృస్నేహం విదర్శయన్. శ్రీరాముడు ఇలా ఎన్నో రకాలుగా బాధతో ఆ మాటలు లక్ష్మణుతో మాట్లాడుతూ మళ్ళీ ఆ జటాయువుని పితృభక్తిగా చూస్తూ అతన్ని తనువుని కాస్త నిమిరాడు. అంటే ఇక్కడ ఇంకో రకంగా చెప్పుకోవాలంటే తండ్రికి ఎలాగో ఆ చివరి దశలో తన పక్కన లేడు, తనకి చెయ్యవలసిన విధులు కూడా ఏమీ చెయ్యలేదు, కానీ తన తండ్రి యొక్క మిత్రుడే కాబట్టి కనీసం ఈ స్థితిలో ఉన్న ఆయనకి నేను ఆయనకి చెయ్యలేనివి ఈయనకన్నా చేసుకోవచ్చన్న భావనలో కూడా ఉన్నాడు. నికృత్తపక్షం రుధిరావసిక్తం సాగృధ్రరాజం పరిరభ్య రామః త్వమైథిలి ప్రాణः సమామమేతి విముచ్య వాచం నిపపాత భూమో. రెక్కలు తెగిపోయి నెత్తిరులో అలా పడిపోయి ఉన్న ఆ జటాయువుని కౌగిలించుకుని శ్రీరాముడు నా బాహ్య ప్రాణమైన సీత ఎక్కడా అని పలికి మళ్ళీ నేల మీద అలా పడిపోయాడు. బాధలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇవి చూస్తే ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకు? రాముడికున్న సహజ లక్షణాలు ఏవైతే ఇంతకు ముందు చెప్పారో ఇతరుల యొక్క బాధను కూడా తన బాధగా భావించగలిగిన వాడు తన బాధని పక్కన పెట్టి ఇతరుల యొక్క సమస్యకి పరిష్కారం ఇవ్వటానికి ఎప్పుడూ ముందుండేవాడు. కానీ తన కర్తవ్యాన్ని విస్మరించేవాడు కాదు. ఇది చేస్తాడు అది చేస్తాడు కానీ అవతల వాళ్ళ బాధపడుతూ ఉంటే మటుకు చూడలేడు, దాన్ని తన బాధగా భావించగలిగిన వాడు. అందుకనే అక్కడ చూస్తూ ఇంకా ఇంకా బాధకి లోబడిపోయి నా బాహ్య ప్రాణమైన సీత ఎక్కడ అనుకుంటూ మళ్ళీ అలా నేల మీద పడిపోయాడు శ్రీరాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 67 సర్గ సంపూర్ణం.